సో రియల్ ఎస్టేట్ ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ గత 6 నెలల నుంచి అంటే ఎలా ఉంది, రాబోయే 6 మంత్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే లాస్ట్ 6 మంత్కి ఒకసారి పరిశీలించాలంటే కొంత మార్కెట్ డౌన్ అయిందని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు బాగా జరుగుతున్నాయని చెప్పి కూడా మనకు వినిపిస్తుంది అన్నమాట. నిజంగానే డౌన్ అయిందా? రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటే మీరేం చెప్తారు? అయితే సార్ ఇక్కడ ఏమైందంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ కాదు, డౌన్ అయింది అని ఒక ప్రచారం చేస్తారు. డౌన్ కాదు, ఎప్పుడో ఒకసారి బూమ్ వస్తుంది. బూమ్ అనేది ప్రతిరోజు రాదు, ప్రతి క్షణం రాదు. బూమ్ డిఫరెంట్, మార్కెట్ ఈజ్ డిఫరెంట్. కొనుక్కునేవాడు రెగ్యులర్గా ఉంటాడు, వీడు ఆగడు. వీడికి ఏదో డబ్బులు వచ్చాయి, ఏదో కొనుక్కోవాలి ప్రాపర్టీ, వీడు కొంటుంటాడు. రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అనేది ఎప్పుడో ఒకసారి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అలా లేస్తుంది. అది మళ్ళీ సంవత్సరాల కొద్ది ఉండదు, 6 మంత్స్ 1 ఇయరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో 50,000 రూపాయలు ఉన్న గజం ఈరోజు 2 లక్షల గజం అయింది. 2 లక్షలు పోయి 10 లక్షలు కాలేదు కదా, కాలేదు. సో ఒక స్టేబుల్ ఉంటుంది ఇక్కడ మార్కెట్. ఇప్పుడు ఇక్కడికే మీరు చూడండి, మీరు జూబ్లీ హిల్ చూడండి, 20 ఏళ్ళ కింద 10,000 రూపాయల గజం ఉంది. 2000 టైంలో 10,000 కాదు, 5,000 కూడా ఉంది ఆ టైంలో జూబ్లీ హిల్స్లో. మరి ఈరోజు 2 లక్షలు 3 లక్షలైనా గజం దొరకట్లేదు. 3 లాక్ అయినా, కానీ 10 లక్షలు కాదు కదా, ఇంపాసిబుల్. అవును. సో ఒక స్టేజ్ దాకా పోతుంది. అట్లాగే హైదరాబాద్ టుడే 150 కిలోమీటర్ల సిటీ డెవలప్ అయిపోయింది. ఈరోజు మీరు కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ ఇలా హైదరాబాద్లో జరుగుతుంది. సో బికాస్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు, ఎప్పుడు లేవదు. ఎన్నడో ఒకసారి బూమ్ మార్కెట్, మీరు చెప్పింది బూమ్ మార్కెట్. బూమ్ కోసము మీరు చెప్పింది అదే. నేను 365 డేస్ బూమ్ ఉండదు, కంటిన్యూస్లీ బూమ్ ఉండదు. రియల్ ఎస్టేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఒక్కసారి ధన్మని చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అనేది ప్రజెంట్ స్టేబుల్గా ఉందంటారా? ఇది స్టేబుల్ బిజినెస్. అంటే ఇప్పుడు హైదరాబాదులో ఎలక్షన్స్ బిఫోర్ నుంచి కానీ యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది రియల్ ఎస్టేట్లో అంటే మేజర్గా ధరణి వల్ల జరిగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణి రాగానే చాలా రియల్ ఎస్టేట్ పాత కంపెనీస్ చాలా కూడా 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ క్రితము ఈజ్ వెరీ టిపికల్ అండి. చాలా ప్రతి ఒక్కరు వినాల్సింది ఇది. చాలామంది ఏంటంటే ధరణి వల్ల లాభం ఎంత జరిగిందో నష్టం అంతకన్నా ఎక్కువ జరిగింది. ఇది సీఎం కూడా వినాలి. ఇది ఈజ్ వెరీ టిపికల్. అంటే ఒక రియల్టర్ అనే కాదు, ఒక రైతుగా నాకు బాగా అనుభవించిన వర్డ్ ఇది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే లాస్ట్ ప్రభుత్వానికి రాంగ్ సలహాలు ఇచ్చారు, దానివల్ల లక్షల మంది నష్టపోయారు. సో టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ధరణి ఎప్పుడైతే తీసుకొచ్చారో ధరణిలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆన్లైన్లో ఎక్కివ్వలేదు. ఎక్కించిన తర్వాత ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే గత 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో కన్వర్షన్ లేకుండానే లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేవాళ్ళు. హైదరాబాద్ కానీ వివిధ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి మనకు వచ్చిన తర్వాత నైజాం ప్రభుత్వం మళ్ళీ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత కూడా మన వాళ్ళు చేసింది రెవెన్యూ గవర్నమెంట్ కానీ సబ్ రిజిస్టర్ వ్యవస్థలో కానీ నో కన్వర్షన్ లేకుండా ఈరోజు 2 ఎకరాల పొలం కొనుక్కొని తెల్లారు ఎలా గీతలు గీసేసి గ్రామ పంచాయతీ పర్మిషన్ అని చెప్పేసి ఇమ్మీడియట్లీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే అది కూడా గవర్నమెంట్ సంస్థనే రిజిస్ట్రేషన్ చేసేది. సో దానివల్ల ఏమైంది, కన్వర్షన్ అంటే మొటేషన్ అంటారు. ఒక భూమి అమ్మినప్పుడు మళ్ళీ భూమి కొంటే అది మార్పు జరగాలి అగ్రికల్చర్లో. అయితే ఏమైంది అంటే లక్షల వెంచర్లు ఈ కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు అమ్మేయడం వల్ల పాత రైతుల పేర్లు ధరణిలో ఎక్కించేశారు. సో ధరణిలో సిస్టమ్ ఏం పెట్టిండు, ఎవరైనా ఆన్లైన్లో రిజిస్టర్ చేయొచ్చు అనగానే ఎవరైతే 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం అమ్మిన ధరణి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి ఇందులో కనిపించింది. కన్వర్షన్ చేయలేదు, ఆ డాక్యుమెంట్కి వాల్యూ లేదు. ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు లక్షల మంది రోడ్డున పడ్డారు. వీడేం చేశాడు, మళ్ళీ ధరణి నుంచి ఇంకా అమ్మేయడం, డిటిసిపి కొత్తగా లేఅవుట్ తీసుకోవడం,
పాత అన్ని రాళ్ళు సాఫ్ చేయడం, కొత్త లేఅవుట్ వేయడం, ఎస్. ఇలా జరిగింది. కొన్ని వందల వెంచర్లు అప్పుడు కొనుక్కున్న 50,000కో 10,000కో ₹1,00,000 కొనుక్కున్న ప్లాట్లకి సెక్యూరిటీ లేక, సేఫ్టీ లేక, ఆ రోజు భూమే కొనాలి కాబట్టి కొనుక్కున్నారు. బట్ ఈరోజు పరిస్థితి ఏంది? ధరణిలో ఇలాంటి ఎన్నో మొటేషన్ కానీ భూములు ట్రాన్స్ఫర్ కావడం వల్ల లక్షల మంది నష్టపోయారు. సో అందుకే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ధరణిలో కొన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే కూడా ఆయన చూడటం కూడా జరిగింది. సో ఈ మార్పులు కానీ తీసుకుని వస్తే ఈ ధరణిలో ఎలాంటి మార్పులు తీసుకుని ధరణిలో అలా ఏమైందంటే స్పాయిల్ అయింది. ఫస్ట్ స్పాయిల్ నుంచి వీళ్ళు బయటికి తేవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంక చాలా కష్టం. సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ధరణి వల్ల అంతిమంగా నష్టపోయింది ఎవరంటే? ధరణి వల్ల నష్టపోయింది అప్పుడు ఇక్కడ కొనుక్కున్న రైతులు, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు, మొటేషన్ చేసుకొని వాళ్ళు. తెలియదు చాలామందికి, అంటే భూమి కొంటారు, మొటేషన్ చేసుకోరు. మొటేషన్ చేసుకోకపోతే ఏమైంది? పాతోడి పేరే ధరణిలో ఉంది, ఆన్లైన్లో అది ఎట్లా ఎక్కించారు. అంటే ఇది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ దీని మీద రిసర్చ్ చేయలేదు. రాత్రి తీసుకొచ్చేసారు, ధరణి ఉంది, రేపటి నుంచి అంతా రిజిస్ట్రేషన్ ధరణి అన్నారు. వాట్ ప్రాబ్లం? అసలు ఏంది ఇది? ఆన్లైన్లో కరెక్ట్గా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. భూమి 25 ఎకరాలు ఉంటే ఆన్లైన్లో ధరణిలో అది 15 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఎటుపోయినట్టు? దానికి సమాధానం లేదు. ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మిస్టేక్స్ జరిగినాయి. బట్ అప్పుడున్న గవర్నమెంట్ని చాలామంది ధర్నాలు చేశారు, ఇది చేశారు, ఇది ఏమైనా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి దాని మీద ఇబ్బంది పడ్డారు. బట్ ధరణి వల్ల నిజంగా చెప్తున్నా కొన్ని లక్షల మంది సఫర్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే చాలా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ధరణి వల్ల ఏం లేదు, కరప్షనే లేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. కరప్షన్ పెరిగింది. ఆన్లైన్ వల్ల, ధరణి వల్ల కరప్షన్ పెరిగింది. ప్రతివాడు పాస్బుక్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఆన్లైనే కదా అంటారు, కాదు, వాడు అక్కడ లాక్ చేసేస్తారు. సో మీరు అనేది దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. సో వ్యవస్థలో ఎప్పుడైనా మార్పులు చేసినప్పుడు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కానీ, మన రాష్ట్ర తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏదైనా ఒక ఫండమెంటల్గా ఒక రూల్ తెస్తున్నప్పుడు దాని మీద కరెక్ట్ అవగాహనతో రీసెర్చ్ చేసి చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే లక్షల మంది రోడ్డున పడతారు. అలాగే ఒక ఎల్ఆర్ఎస్ విధానం తెచ్చారు లాస్ట్ టైం. ఎల్ఆర్ఎస్ విధానంతో 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న ప్లాట్, నేను చెప్పాను చూడండి, వాడికి ఎల్ఆర్ఎస్ విధానం అన్నారు. సో 30 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సో దానికి కూడా గవర్నమెంట్ దాన్ని ఏం చేయలేదు. అలాగా అంటే ఇలాంటి కొన్ని వల్ల రియల్ ఎస్టేట్లో భయభ్రాంతులకు అయిపోయారు. అరే నేను కొనుక్కున్న 10 ఏళ్ల కింద ప్లాటే నాకు ఇంకా చెందలేదు, నేను 10 ఏళ్ల క్రితం కొనుక్కున్న నా పొలమే ఇంకా ఆన్లైన్లో లేదు, ఇలా ఒక భయభ్రాంతులకు అయిపోయారు. దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కొనాలని ఉన్నా కూడా కొంత భయం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఏ భూమి ఎప్పటి నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏంటిది, ఆన్లైన్లో డైరెక్ట్ వచ్చేసిందా ఏంటి అంటానికి కూడా కొద్దిగా పొజిషన్లో చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని నేను నారాయణఖేడ్ ఆ ఏరియాలో కొన్ని నాకు ఎంక్వైరీస్ వచ్చినాయి. సార్ చాలా చీటింగ్ జరుగుతుందని చెప్పారు. సరే సార్, ఓకే, మీరు అన్నారు ఇన్వెస్టర్స్ ఇప్పుడు ల్యాండ్ తీసుకోవాలంటే సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చెప్పారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఒకటే మీకు అల్టిమేట్ భూమే ముఖ్యం. శోభన్ బాబు గారు చెప్పినా, మా మురళీమోహన్ గారు చెప్పినా, భూమి ఉన్నవాడే గొప్పవాడు. సో అల్టిమేట్ మన ఇన్వెస్ట్మెంట్ భూమే చేయాలి. అవును. అపార్ట్మెంట్ చేసినాం అనుకోండి, అపార్ట్మెంట్ మనం ఉండడానికి మనకు వస్తుంది, దాని మీద అప్రిషియేషన్ రాదు. ల్యాండే. సో ఈ ల్యాండ్ కొనాలన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే ధరణితో పాటు బిఫోర్ ల్యాండ్ వెరిఫికేషన్ పోవాలి. ఓకే. అసలు 50 సంవత్సరాలుగా ఈ భూమి ఏముంది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఇలా ధరణి ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ధరణిలో ఉంది, ఆన్లైన్లో ఉంది కదా, ఎస్ లీగల్ అనుకొని పోతున్నారు. కానీ కాదు, చాలా మిస్టేక్స్ జరిగినాయి. దానికే ఇప్పుడు రీసెర్చ్ కమిటీ వేశారు, చాలామంది దాని మీద కమిటీ నడుస్తుంది. 100 అప్లికేషన్లు వచ్చాయి. నేను కూడా కొన్ని అప్లికేషన్స్ పెట్టిన కలెక్టర్కి, ఇలా ధరణిలో మిస్టేక్స్ ఉన్నాయని నేను కూడా పెట్టడం జరిగింది. సో ధరణిలో ఆన్లైన్లో ఉందనే కాదు కొనాల్సింది, ధరణి కన్నా రాకముందు ఆ భూమి పరిస్థితి ఏంది, ఎంతమంది బ్రదర్స్ ఉంటే ఆ బ్రదర్స్ ఎంతమంది అమ్ముకున్నారు అని ఒక రీసెర్చ్ చేయాలి. చేసి కొంటేనే అతనికి లీగల్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కొన్న భూమికి సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తేనే 100%. ఒక ప్లాట్ కొనాలంటే
గతంలో ఏంటంటే ఎక్కడ భూమి ఉంటే ఏదైనా కొనేవాళ్ళు. ఈరోజు అలా కాదు. ఒక డిటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ వచ్చాయి ఈరోజు. హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్లు వచ్చిన తర్వాత కూడా బ్యాంక్ లోన్స్ ఇవ్వాలంటే 60 year లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఎందుకని చెప్పండి? డిటీసీపీ అప్రూవల్ ఉంది కదా, ఇచ్చేయచ్చు కదా మరి. కానీ గవర్నమెంట్ కూడా ఎక్కడైనా మిస్టేక్ చేసిందేమో, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్లో ఎక్కడైనా తేడా ఉందేమో, అందుకే బ్యాంక్స్ 60 ఏళ్ళ లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాయి.